ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 పుచ్చకాయలు తీసుకొచ్చిన. అయితే ఈ పుచ్చకాయ తీసుకొచ్చి సగం తిని సగం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈవినింగ్ తిందామని తీసినప్పుడు నేను ఒక వింత అబ్జర్వ్ చేసిన దీంట్లో. ఇక్కడ చూడండి మీరు, పుచ్చకాయలు యాక్చువల్లీ ఈ కలర్లో ఉంది. అయితే ఇక్కడ మీరు కట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే పుచ్చకాయ కట్ చేస్తే కట్ అయితే లేదు. ఎందుకబ్బా అని చూస్తే ఈ పైన లేయరు ఇది ఊరికే ఊడొస్తుంది. మరి ఇది నిజమో కాదో నాకు తెలియదు. కాకపోతే ఇది చూడండి మీరు, ఒక పేపర్ పైన అంటించినట్టుగా కనిపిస్తుంది నాకైతే. సో యాక్చువల్ కలర్ ఇది పుచ్చకాయ. అండ్ ఇప్పుడు మనము కట్ చేసిన తర్వాత ఈ లేయర్ తీసిన తర్వాత ఈ కలర్ కనిపిస్తుంది. అంటే ఇట్లా లేయర్ పైన ఇట్లా ఊడొస్తుంది. మరి ఇది పుచ్చకాయ మీద అంటించిరా లేదంటే ఇట్లే యాక్చువల్లీ విత్ కూలింగ్ వచ్చేసినా అర్థం లేదు. మీకు ఇక్కడ షాంపిల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు పుచ్చకాయ ఇట్లా తీస్తే లేయర్ ఇట్లా ఊరికే లేయర్ వచ్చేస్తుంది. చూడండి, యాక్చువల్ కలర్ ఇది, మనకు ఊడిపోయిన తర్వాత వచ్చిన కలర్ ఇది. ఇట్లా చూడండి, ఇట్లా తీసేస్తే కలర్ ఇట్లా లేయర్ మొత్తం ఇట్లా టోటల్ ఇట్లా లేయర్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, చెప్పబోయేది ఏంటంటే, మీరు కొనే ముందు ఒకసారి చూసుకోండి పుచ్చకాయ. అంటే దీంట్లో కూడా ఏమైనా గామ్లింగ్ జరుగుతుందా? ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతిదీ కల్తీ. కనీసం ఈ పుచ్చకాయ బాగుంటుంది అనుకుంటే ఇందులో కూడా ఏదో కల్తీ ఉందేమో అనిపిస్తుంది నాకు. సో కొనేటప్పుడు చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన హెల్త్ విషయం కాబట్టి. ఎండాకాలంలో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందని మనం ఎక్కువ తింటాం, దీన్ని ఎక్కువగా తీసుకుంటాం. హెల్త్ కూడా చాలా మంచిది ఇది. కాకపోతే కొనే ముందు మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకొని చూసి కొనండి. ఓకే, థ్యాంక్ యూ.